నమస్కారం. మన డబ్బు మన కోసం పనిచేయాలి, సంపదను సృష్టించాలి అని మనందరికీ ఉంటుంది గదా. దానికి ఒక మంచి మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఎస్ఐపిలు. మరి పెట్టుబడి ప్రపంచంలోకి తెలివైన మొదటి అడుగు ఎలా వేయాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 8.56 కోట్లు. ఇది మన భారతదేశంలో ప్రస్తుతమున్న యాక్టివ్ ఎస్ఐపి ఖాతాల సంఖ్య. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ఎంత పాపులర్ అయ్యిందో, ఎందుకంతమంది దీన్ని నమ్ముతున్నారో. అసలు ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ను క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే ఒక పద్ధతి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టిన క్రమశిక్షణతో చాలా కాలంపాటు కొనసాగిస్తే పెద్ద మొత్తంలో సంపదను సృష్టించవచ్చు. ఇప్పుడు మనం తీసుకోబోయే ఒకే ఒక్క నిర్ణయం మన రాబడి మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో చూద్దాం. నమ్మలేకపోవచ్చు, కానీ కేవలం 1% తేడా, అవును జస్ట్ 1%, కాలక్రమేణా లక్షల రూపాయల తేడాను సృష్టిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అత్యంత కీలకమైన నిర్ణయమే ఇది. డైరెక్ట్ ప్లాన్ తీసుకోవాలా లేక రెగ్యులర్ ప్లాన్ తీసుకోవాలా అనేది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, డైరెక్ట్ ప్లాన్ అంటే ఫ్యాక్టరీ నుండి నేరుగా ప్రోడక్ట్ కొనడం లాంటిది, మధ్యలో ఎవరూ ఉండరు. అదే రెగ్యులర్ ప్లాన్ అంటే అదే ప్రోడక్ట్ని ఒక షాప్ నుండి కొనడం లాంటిది. ఇక్కడ షాప్ వాళ్ళ కమిషన్ కూడా ధరలో కలిసి ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ రెండు ప్లాన్స్ని మేనేజ్ చేసేది ఒకే ఫండ్ మేనేజర్, రెండూ ఇన్వెస్ట్ చేసేది కూడా అవే స్టాక్స్లో. మరి తేడా ఎక్కడొస్తుంది? ఒకే ఒక్క తేడా, మనం చెల్లించే ఖర్చు. రెగ్యులర్ ప్లాన్లో బ్రోకర్కిచ్చే కమిషన్ కూడా ఉంటుంది కాబట్టి దాని ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఈ టేబుల్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఒకరు 5 ఏళ్లపాటు నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అదే డబ్బు డైరెక్ట్ ప్లాన్లో 10,01,000 రూపాయలు అయితే, రెగ్యులర్ ప్లాన్లో కేవలం 9,84,000 మాత్రమే అయింది. చూసారా, ఆ చిన్న కమిషన్ తేడా వల్ల 5 ఏళ్లలోనే దాదాపు 17,000 రూపాయలు నష్టపోయారు. ఇక్కడే కాంపౌండింగ్ అనే మ్యాజిక్ పనిచేస్తోంది. ఫీజుల్లో కనిపించే ఆ చిన్న తేడా చక్రవడ్డీ ప్రభావంతో లాంగ్ టర్మ్లో మన సంపదలో కొండంత తేడాని సృష్టిస్తోంది. అందుకే డైరెక్ట్ ప్లాన్ను ఎంచుకోవడం అనేది మన రాబడిని పెంచుకోవడానికి మనం తీసుకోగల అత్యంత తెలివైన నిర్ణయం. ఓకే, డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవడం బెస్ట్ అని అర్థమైంది. కానీ ఎంత తరచుగా ఇన్వెస్ట్ చేయాలి? రోజూ చేయాలా, వారానికి ఒకసారి చేయాలా, లేక నెలకొకసారి సరిపోతుందా? ఇది చాలామంది కొత్త ఇన్వెస్టర్లకొచ్చే కామన్ డౌట్. దీనికి సమాధానమేంటో చూద్దాం. ఈ బార్ చార్ట్ చూడండి, సమాధానం మీకే కనిపిస్తుంది. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్లో 10 ఏళ్ల సగటు రాబడులను చూపిస్తుంది. మీరు డైలీ ఎస్ఐపి చేసినా, వీక్లీ చేసినా లేదా మంత్లీ చేసినా రాబడులు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. వాటి మధ్య తేడా నామమాత్రమే. సో ఈ డేటా మనకేం చెబుతోంది? ఎంత తరచుగా ఇన్వెస్ట్ చేస్తున్నామన్నదానికంటే క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడమే అసలు మ్యాటర్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మార్కెట్ ఒడిదొడుకులు వాటంతటావే సర్దుకుంటాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ వల్ల రాబడిలో పెద్దగా తేడా రాదు. మరి మంత్లీ ఎస్ఐపి ఎందుకు బెస్ట్ అంటారు? దానికి కొన్ని ప్రాక్టికల్ కారణాలున్నాయి. సంవత్సరానికి కేవలం 12 ట్రాన్సాక్షన్లే కాబట్టి ట్రాక్ చేయడం చాలా ఈజీ. చాలామందికి జీతాలు నెల నెల వస్తాయి కాబట్టి దానికనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. అలాగే పన్ను లెక్కలు వేసుకోవడం కూడా చాలా సింపుల్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా మంత్లీ ఆప్షన్ తప్పకుండా వస్తుంది. సరే, మనం ఇన్వెస్ట్ చేశాం, కానీ మన డబ్బు అసలు ఎలా పెరుగుతుంది? కేవలం మనం కొన్న షేర్ ధర పెరిగితేనేనా, లేక ఇంకా ఏమైనా మార్గాలున్నాయా? ఇప్పుడు ఆ 2 ముఖ్యమైన మార్గాలేంటో తెలుసుకుందాం. దీన్ని ఒక ఇన్వెస్టర్ చాలా సింపుల్గా చెప్పారు. ఒక కంపెనీకి లాభం వచ్చినప్పుడు వాళ్ళు 2 పనులు చేయొచ్చు. ఒకటి, ఆ లాభాన్ని యజమానులకు పంచడం, దాన్నే డివిడెంట్ అంటారు. రెండోది, ఆ డబ్బును మళ్లీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసి కంపెనీ విలువను పెంచడం, అందులో మనక్కూడా వాటా ఉంటుంది. ఈ రెండింటినీ అంటే షేర్ ధర పెరుగుదల మరియు డివిడెండ్లను కలిపితే వచ్చేదే టోటల్ రిటర్న్. అదే మనకు వచ్చే మొత్తం లాభమనమాట. గుర్తుంచుకోండి, మనం తరచుగా వినే 10% సగటు రాబడి అనేది ఈ రెండింటినీ కలుపుకొనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం థియరీ అంతా నేర్చుకున్నాం.
ఇక చివరి మరియు చాలా ముఖ్యమైన స్టెప్ యాక్షన్లోకి దిగడం. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం మొదలుపెట్టడానికి సరైన యాప్ను ఎంచుకోవడం. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఆధునిక యాప్లు జీరో కమిషన్తో డైరెక్ట్ ప్లాన్స్ను అందిస్తున్నాయి. దీనివల్ల తెలివైన, ఎక్కువ లాభదాయకమైన నిర్ణయం తీసుకోవడం చాలా సులభమైపోయింది. ఎలాంటి అదనపు ఫీజులు లేకుండానే మనం ఈ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొన్ని పాపులర్ యాప్స్ చూద్దాం. మీరు ఇప్పుడే మొదలు పెడుతూ సింపుల్గా ఉండాలి అనుకుంటే గ్రో యాప్ మంచి ఆప్షన్. మీరు ఆల్రెడీ జెరోధా యూజర్ అయితే వాళ్ల కాయిన్ ప్లాట్ఫామ్ బెస్ట్. లేదు, నాకు గోల్ ప్లానింగ్, ట్యాక్స్ హార్వెస్టింగ్ లాంటి అడ్వాన్స్డ్ టూల్స్ కావాలి అనుకుంటే కువేరాను ట్రై చేయవచ్చు. గుర్తుంచుకోండి, బెస్ట్ యాప్ అనేది మీ అవసరాలను బట్టి ఉంటుంది. సో తెలివైన పెట్టుబడికి కావాల్సిన బ్లూప్రింట్ మొత్తం ఇప్పుడు మన దగ్గరుంది. మరి మొదటి అడుగు వేయడానికి మనల్ని ఆపుతున్నదేంటి? గుర్తుంచుకోవాల్సినవి రెండు సింపుల్ విషయాలు: తక్కువ ఖర్చుతో కూడిన డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవడం మరియు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం. ఇంక మొదటి అడుగు వేయడమే తరువాయి.